విశాఖ గాజువాకలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్ ప్లాంట్ను కార్మికులు ముట్టడించారు. తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆందోళనకు దిగారు. అడ్మిన్ భవన్లో దూసుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కార్మికుల మధ్య ఘర్షణ, తోపులాట చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్మికులు కాదు మనం చెప్తాం. నా తండ్రి గారు కూడా ఉంది, నా తల్లి గారు నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఇందులో ఉన్నారు. నిలబడితే గ్యారంటీగా అవుతుంది. నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? సబ్మిట్ ఆలోపన చేసేయండి మాట్లాడుతూ ఉన్నది. అంటే మరి చెప్పింది చేసింది అంత వేస్ట్. ఎందుకంటే జనాలు కొంతమంది భయపడి వెళ్తున్నారు. కొంతమంది విడిచిపెట్టారు. రేపు మళ్ళీ సెప్టెంబర్లో 14, మళ్ళీ అక్టోబర్లో మరి కొంతమంది సుమారుగా 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెడతారు. ఈ 7,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయటపడే దాంట్లో మనం అందరం కూడా పుట్టున్నారంటే బాగోదు. వచ్చిన మనం పోరాటం చేయాలి. వాడికి ధైర్యం కల్పించాలి. మనం వెళ్ళేవాడికి నువ్వు రారా నాయనని. కాబట్టి వాళ్ళు చిత్తగా ఉంటారు, మనం కూడా చిత్తగా ఉండాలి. మనం వచ్చే కార్మికులు కాదు మనం చెప్తాం. నా తండ్రి గారు కూడా ఉంది, నా తల్లి గారు కూడా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా ఇందులో ఉన్నారు. నిలబడితే గ్యారంటీగా అవుతుంది. నిన్న మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? సబ్మిట్ ఆలోపన చేసేయండి మాట్లాడుతూ ఉన్నది. విశాఖలో స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్తతపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రస్తుతం ఎవరైతే కార్మికులను అక్కడ అడ్డుకున్నట్టు తెలుస్తుంది, పోలీసుని అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్టు తెలుస్తోంది. ఎవరినైతే ఉద్యోగాల్లో నుంచి తొలగించారో వాళ్ళని తిరిగి తీసుకోవాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను అంటూ కూడా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ చందు. ఏదైతే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి పోరాటం అయితే దాదాపు 5 ఏళ్లుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి పోరాటంతో పాటు ఇటు విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను కూడా కొంతమందిని అయితే తొలగించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే దాదాపు 1,600 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగిస్తామంటూ కూడా యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా దాదాపు 1.5 పాటు నుంచి కూడా ప్రతినిత్యం కూడా నిరసన ప్రదర్శనలు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరికొంతమందిని అంటే దాదాపు మరో 1,400 మందిని కూడా తొలగిస్తామంటూ కూడా యాజమాన్యం నుంచి కొన్ని రకాలైనటువంటి నోటీసులు రావడంతో పూర్తిగా కూడా కార్మికులంతా కూడా ఆందోళన అయితే బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మన విశాఖ ఉక్కు వద్ద జరిగినటువంటి ఏదైతే ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆమరణ నిరాహార దీక్షలో వైఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఆ మద్దతు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కార్మిక సంఘాలంతా కూడా విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న జరిగినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో ఆమరణ నిరాహార దీక్ష జరిగి దాదాపు 4 రోజులు గడవక ముందే మరలా విశాఖ ఉక్కు యాజమాన్యం అందులో పనిచేస్తున్నటువంటి ఒప్పంద కార్మికులు ఎవరైతే ఉన్నారో ఒప్పంద కార్మికులు దాదాపు 1,400 మందిని తొలగిస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కార్మికులు కార్మిక సంఘాలంతా కూడా విశాఖ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ అయితే ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడైతే పెద్ద ఎత్తున కూడా ఇటు కార్మికులు అలాగే అటు పోలీసుల మధ్య కూడా తోపులాట జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ తోపులాటలో కార్మికులు కూడా స్వల్పంగా అయితే గాయాలైతాయి. అయితే విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికుల వ్యవహారంలో నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ కూడా కార్మిక సంఘాలంతా కూడా కొంతకాలంగా అయితే గొంతెత్తికి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి కార్మికుల తొలగింపుతో తమ కుటుంబాలంతా కూడా రోడ్డున పడతాయంటూ కూడా వారంతా ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే అయితే వారంతా కూడా విశాఖ ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికైతే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇటు విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి కార్మిక సంఘాలతో పాటు ఇతర కార్మిక సంఘాలు అలాగే ఉక్కుకు సంబంధించినటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ అయితే ముట్టడించినటువంటి నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలో చోటు చేసుకోకుండా అక్కడైతే పోలీసులు భారీగా మోహరించిన నేపథ్యంలో ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడిస్తున్నటువంటి సమయంలో ఇటు కార్మికులు పోలీసుల మధ్య జరిగినటువంటి తోపులాట ఏదైతే ఉందో ఈ తోపులాటతో కార్మికులు కూడా స్వల్పంగా గాయాలయ్యి అయితే ఉక్కు యాజమాన్యం దిగివచ్చి కార్మికులకి ఏదైతే తొలగింపు చర్య ఏదైతే ఉందో దాన్ని విరమించుకోవాలంటూ కూడా వారంతా ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.